గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సాడ్లీ మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తిరోగమన దిశలో కలుస్తోంది అనేటువంటి మాటని జర్మనీలో రాహుల్ గాంధీ చెప్పారు. భారతదేశాన్ని ఓడించడానికి మన దేశంలో ఉన్న ప్రజలే కొంతమంది దీనికి సహాయం చేస్తున్నారు. మన జీడిపి చైనా జీడిపి 1990లో సేమ్ ఉండే. ఇప్పుడు చూడండి ఎక్కడున్నారు చైనా, ఎక్కడున్నాం మనం. అన్నిటికంటే ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేసిన దాంట్లో ఇంజనీరింగ్ గుడ్స్. ఆలోచించండి, ఇంజనీరింగ్ గుడ్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగే కాదా. బట్ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, మన మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయింది. యాపిల్ లాంటి ఒక్క కంపెనీనే $22 బిలియన్ ఫోన్లు భారతదేశంలో తయారు చేశారు, యూనిట్స్. రాహుల్ గాంధీ గారు మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయిందండి. మోదీ గారిని తిట్టాలని తిట్టేసుకుని నాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ దేశంలో తిట్టక. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. ఏ దేశానికైనా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది. కాకుంటే సాడ్లీ మన భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది తిరోగమన దిశలో కలుస్తోంది అనేటువంటి మాటని జర్మనీలో రాహుల్ గాంధీ చెప్పారు. దీంతో పాటుగా ఇంకొక న్యూస్, గత 3 ఏళ్లతో పోలిస్తే అమెరికాకి టారిఫ్లు ఉన్నప్పటికి కూడా నవంబర్లో విపరీతంగా ఎగుమతులు అనేవి జరిగాయని, ఈ రెండు విభిన్నమైనటువంటి వార్తలుగా చూడాలా. ఒకవేళ నిజంగానే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది పడిపోతే అమెరికాకే ఎగుమతులు అనేవి ఎలా పెరిగాయి, ఎందుకని రాహుల్ గాంధీ విదేశాల్లో మన దేశ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి మాట్లాడారు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. నమస్కారం. సో మనం రెండు విభిన్నమైనటువంటి వార్తల గురించి మాట్లాడుకుందాం. మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయింది అనుకున్నప్పుడు యుఎస్కి ఎగుమతులు పెరిగాయి, అది కూడా 3 ఏళ్లలో లేనంతగా. టారిఫ్లు ఉన్నప్పటికి కూడా ఒక నవంబర్లోనే కల్పించాయన్నది. ఈ రెండింటిని క్లబ్ చేసి చూడాలా, విడివిడిగా చూడాలంటారా? మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక దేశంలోనున్న ఇండస్ట్రియల్ది అన్నిటికంటే బెడ్ రాక్ అంట, మన ఫౌండేషన్, పునాది. దాని మీద అన్నీ ఉంటుంది. మీరు వాల్యూ ఎడిషన్ అంతా దానిపైన చేసుకుంటూ వెళ్తారు. చైనా ఇవాళ నంబర్ 1 పొజిషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉండడానికి కారణం వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఉన్న స్ట్రెస్ వాళ్ళు ఒక 20 సంవత్సరాల ముందు నుంచి పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు మన చైనా మీద నవ్వుతుండే, 6 నెలలు పనిచేస్తుందో లేదో అని చెప్పేసి చైనా ప్రోడక్ట్స్ గురించి. ఇప్పుడు చైనా వాళ్ళ ఓన్ కార్స్ తయారు చేస్తున్నారు, ఈవీలు. దర్ ఈవీ ఛాంపియన్స్ ఆఫ్ ద వరల్డ్. యూరోప్కి అమ్ముతున్నారు, యూఎస్కి అమ్ముతున్నారు. యూరోప్కి అమ్మాలంటే ఇక స్టాండర్డ్, సేఫ్టీ స్టాండర్డ్ చాలా హై ఉండాల్సిందే. సేమ్ విత్ యూఎస్ కూడా. అంటే వాళ్ళు ఆ లెవెల్ దాకా వచ్చేసారనమాట. ఇప్పుడు ట్రంప్ ఏమో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేము మళ్ళీ అమెరికాని అమెరికాని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయబోతున్నామని చెప్తున్నారు. కానీ ఎక్సెప్ట్ ఫర్ చిప్స్, మిగతా ఏ దాంట్లో వాళ్ళు నంబర్ 1 పొజిషన్కి వెళ్ళలేకపోతున్నారు. చిప్స్ అనగానే మన హై అండ్ వాల్యూ నివిడియా లాంటి చిప్స్ వాళ్ళది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్లో ఆయన భారతదేశం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా స్టాన్ఫర్డ్ కానీ, ఆక్స్ఫర్డ్ కానీ, కేంబ్రిడ్జ్ కానీ ఎక్కడ వెళ్ళినా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడతారు. భారతదేశంలో డెమోక్రసీ లేదు, భారతదేశంలో ఎలక్షన్ ప్రాసెస్ కాంప్రమైజ్ అయింది, మోదీ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అంబానీ అదానీ కోసం మొత్తం దేశం అంతా అమ్మేశారు, ఇట్లాంటి చాలా ఆరోపణలు చేసుకుంటూ వెళ్తారు. దాంతో ఏమవుతుందంటే బయట ఉన్న వాళ్ళు మన మీద నవ్వుతున్నారు. ఇప్పుడు మీ దేశాన్ని ఓడించడానికి పాకిస్తాన్ అక్కర్లేదు, మీ దేశంలో ఉన్న ఆపోజిషన్ లీడర్ సరిపోతారని. ఇది మనం దురంధర్ సినిమాలో ఒక డైలాగ్ చూసాం. అజిత్ దోవల్ క్యారెక్టర్ మాధవన్ ప్లే చేస్తుంది చెప్తారు, భారతదేశాన్ని ఓడించడానికి మన దేశంలో ఉన్న ప్రజలే కొంతమంది దీనికి సహాయం చేస్తున్నారు, పాకిస్తాన్ నంబర్ 2 పొజిషన్లో వస్తున్నారని చెప్పి. అదే సంగతి ఇది కూడా. మనకు పాకిస్తాన్ అక్కర్లేదు, రాహుల్ గాంధీ చూసుకుంటున్నాడు అన్నమాట. ఎందుకంటే మనం చూసాం ఆపరేషన్ సింధూర్ జరగంగానే మన ఆర్మ్ ఫోర్సెస్ని సపోర్ట్ చేయకుండా మనం ఓడిపోయాము. మన ఎన్ని జట్లు పోయినాయి, పాకిస్తాన్ ఎన్ని పోయినాయి అడగట్లేదు, పాకిస్తాన్ ఎన్ని ఎయిర్ ఫోర్స్ బేసెస్ పోయినాయి అడగట్లేదు. మన అరుణాచల్ పైపు ఏమో చైనా సోల్జర్స్ మన సోల్జర్స్ని విపరీతంగా కొట్టారని చెప్పారు. ఆ కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఆయన దగ్గర అడిగారు, మీకు ఎట్లా తెలుసు, మీరు అక్కడికి వెళ్ళారా, యూ బెటర్ అపాలజైజ్ అని చెప్పారు. అది కాకుండా మోదీ గారు వ్యతిరేకంగా ఇప్పుడు కాదు కవిత గారు, చాలా సంవత్సరాల నుంచి మోదీ గారు 2002 రైట్స్ నుంచే, గుజరాత్ రైట్ నుంచి ఆయన మీద ఆరోపణలు పెట్టి మొదలుపెట్టారు వీళ్ళు. అప్పుడు సోనియా గాంధీ మౌత్ కా సౌదాగర్ అని చెప్పి ఒక టర్మ్ కాయిన్ చేసింది. అది మోదీ గారు చాలా పనికొచ్చింది 2014 ఎలక్షన్స్లో. ఎందుకంటే ఒక సోనియా గాంధీ ఇచ్చిన స్టేట్మెంటే మోదీ గారికి సింపతిలాగా మారిపోయింది అది. దాని తర్వాత రాహుల్ గాంధీ గారు రఫేల్ వచ్చినప్పుడు చౌకీదార్ చోర్ హే అని ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చారు. దాన్ని కూడా కేసు ఫైల్ చేస్తే లాస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో అపాలజీ చేయాల్సి వచ్చింది రాహుల్ గాంధీకి. ఆలోచించండి, ఎన్నిసార్లు మీరు పట్టుబడతారు, ఎన్నిసార్లు అపాలజైజ్ చేస్తున్నారు, తప్పైందని చెప్తున్నారు.
మీరు మాట్లాడే ముందు ఒక రెఫరెన్స్ డాక్యుమెంటో ఒక కాగితమో మీ చేతిలో ఉండాలి. ఏంటి ఇండియాది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. బిఎండబ్ల్యూకి వెళ్ళారు రాహుల్ గాంధీ, బైకులు చూసుకున్నారు, కార్లు చూసుకున్నారు అంతా. బిఎండబ్ల్యూ ఇండియాలో ప్లాంట్ ఉంది వాళ్ళకి 2007 నుంచి 12 మోడల్స్ తయారు చేస్తున్నారు భారతదేశంలో. లాస్ట్ 4 సంవత్సరాల్లో 2020 దాకా, నాకు దాని తర్వాత ఫిగర్స్ నా దగ్గర లేదు, కానీ ఆ టైంలోనే ఆల్మోస్ట్ 90,000 కార్లు అమ్మారు వాళ్ళు, 90,000 కార్స్. అండ్ బిఎండబ్ల్యూ అనేది డజన్ కమ్ చీప్, ఇట్స్ వన్ ఆఫ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్స్ ఇప్పుడు. సో అట్లాంటి పొజిషన్లో ఇప్పుడు ఏమంటున్నారు, బిఎండబ్ల్యూకి వెళ్తున్నారు, ఆ భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ కదంటే బిఎండబ్ల్యూ కూడా ఏం చేయట్లేదని, తయారు చేయట్లేదని ఒక మీ ఆరోపణ. మనకు తెలిసింది మన దేశంలో మీరు చెప్పినట్టు లాస్ట్ నవంబర్లో ఎక్స్పోర్ట్స్, ఎస్పెషలీ యునైటెడ్ స్టేట్స్కి ఉన్న ఎక్స్పోర్ట్, నంబర్ 1 ఇస్ యూఎస్ మన దాంట్లో నవంబర్లో, నంబర్ 2 ఇస్ చైనా, అండ్ నంబర్ 2 ఇస్ యూఏఏ, నంబర్ 3 ఇస్ చైనా. ఆలోచించండి, యూఎస్కి మనం ఎగుమతి చేస్తున్న దాంట్లో, మన ఎక్స్పోర్ట్ దాంట్లో ఫస్ట్ నంబర్ 1 ఇస్ మెషినరీ. మెషినరీ ఎవరు తయారు చేస్తారండి? ఇక్కడున్న ఎంఎస్ఎంఈలు తయారు చేస్తారు, ఇక్కడున్న లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ తయారు చేస్తారు, వాళ్ళు చేసిందే ఎక్స్పోర్ట్ చేస్తాం మనం. చైనాని తీసుకొచ్చి ఇక్కడ రబ్బర్ స్టాంప్ మార్చేసి ఇంకో స్టాంప్ పెట్టి పంపించట్లేదు మనం ఇక్కడి నుంచి. మన దేశంలో ఉన్న ఎక్స్పోర్ట్స్ అది ఇక్కడ తయారైంది. అంటే రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు ఇప్పుడు, భారతదేశం తయారు చేయట్లేదు అంటున్నారు. హీ వాంట్స్ టు పుల్ డౌన్ మోదీజీ, నో ప్రాబ్లం, అని చేయనియండి, ఆయనకు అన్నీ ఈ కెన్ డూ వాట్ ఎవర్ ఈ వాంట్స్. మోదీ గారిని ఏం భాషలో కావాలంటే తిట్టచ్చు, కానీ మీరు దేశాన్ని తిట్టకూడదు. దేశం గురించి ఉన్న కాన్ఫిడెన్స్, ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ, వాళ్ళ పొద్దున చూశాను నేను, ఎకనామిక్ టైమ్స్ కానీ మిగతా న్యూస్ పేపర్స్లో వచ్చిన రిపోర్ట్స్ అన్నీ చూస్తే ఇదే ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఆన్ ద హై చెప్తున్నారు. ఒకటి, మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని సాలిడ్ స్టెప్స్ తీసుకున్నారు మ్యానుఫ్యాక్చరింగ్. మనకు తెలిసిపోయింది, చైనాను మన జీడిపి చైనా జీడిపి 1990లో సేమ్ ఉండే. ఇప్పుడు చూడండి ఎక్కడున్నారు చైనా, ఎక్కడున్నాం మనం. మనకి ఇంకో 20 సంవత్సరాలు పడుతుంది చైనా దాకా వెళ్ళడానికి, ఆ లెవెల్ దాకా. మళ్ళీ తర్వాత యూఎస్, దాని తర్వాత వీ లెట్ దట్ గ్యాప్ అనమాట. ఎందుకంటే మన దగ్గర ఒక ఇన్సెంటివ్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్కి. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది రాహుల్ బజాజ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ బజాజ్ స్కూటర్స్ గురించి. నేను భారతదేశంలో ఆ టైంలో ఈ టాకింగ్ ఆఫ్ ద 80s, థర్డ్ రేట్ స్కూటర్లు తయారు చేస్తుండే, కానీ దానికి కూడా కొనాలకి మనుషులు 2 సంవత్సరాలు వెయిట్ చేశారని చెప్పి. లైసెన్స్ రాజు ఉండే అప్పుడు. ఈ లైసెన్స్ రాజు అంటే మీకు ప్రతి వెహికల్ తయారు చేయడానికి మీరు లైసెన్స్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి. గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు ఎవరు ఏ కంపెనీ పెడతారని. దిస్ వాజ్ డ్యూరింగ్ స్టార్టెడ్ ఫ్రమ్ నెహ్రూ, కంటిన్యూడ్ త్రూ ఇందిరా గాంధీ అండ్ రాజీవ్ గాంధీ. 91లోనే మనం నరసింహారావు గారు వచ్చినప్పుడే దీన్ని మార్పు తీసుకొచ్చారు, లైసెన్స్ రాజ్ని కంప్లీట్గా డిస్మాంటిల్ చేశారు. ఇప్పుడు కూడా కవిత గారు ఇప్పుడు చూస్తే నాకు గుర్తుంది, మా ఫాదర్ అప్పుడు ఇల్లు కడుతున్నప్పుడు 71లో 10 సంచులు సిమెంట్ కొనాలంటే లైసెన్స్ కావాలి, మీకు పర్మిట్ కావాలి. ఆలోచించండి, 10 సంచులు సిమెంట్, మీ ఇల్లు కట్టడానికి చిన్న పని కాంపౌండ్ వాళ్ళకి ప్లాస్టరింగ్ చేయడానికి 10 సంచులు సిమెంట్ కావాలంటే మీకు పర్మిట్ తీసుకోవాలి వెళ్ళి. ఇప్పుడు చూడండి, సిమెంట్ అనగానే మీకు ఎన్నో కంపెనీలు ఉన్నారు, లైన్గా నిలబడతారు, వాళ్ళు ఎన్ని సంచులు కావాలని అడుగుతారు వాళ్ళు. మార్పు అక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అడగాల్సింది ఏంటంటే, వాళ్ళ గ్రేట్ గ్రాండ్ మదర్ టైంలో అప్పుడున్న లైసెన్స్ రాజ్ ఎవరు తీసుకొచ్చారు, చైనాని ముందుకెళ్ళడానికి ఎవరు హెల్ప్ చేశారు, చాలా మట్టుకు ఇట్ ఈస్ ద కాంగ్రెస్ రెజిమ్, దాంట్లో డౌట్ లేదు. నరసింహారావు గారు పాపం చాలా ట్రై చేశారు, కానీ ఆయనకు కూడా ఒక లిమిట్ ఉండే. ఎందుకంటే డెత్ స్టార్ట్ అంటారు, ఎప్పుడు మనం పరిగెత్తున్న మనిషి ఇంకా కొంచెం స్పీడ్లో పరిగెత్తవచ్చు, కానీ 0 నుంచి స్టార్ట్ చేసిన మనిషికి పరిగెత్తాలంటే టైం పడుతుంది పికప్ చేయడానికి. అది 2004 తర్వాత 2014కి వచ్చేదాకా మనం మార్పులు చూసాం. 2004లో అంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్న టైంలో 2014 దాకా వచ్చినప్పుడు మన దగ్గర 2014 మోదీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన టైంలో మనకు 3 మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూనిట్స్ ఉండేవి. యూనిట్స్, కంపెనీలు కాదు, యూనిట్స్. ఒక కంపెనీకి మోర్ దెన్ 1 యూనిట్ ఉంటుంది, 3 ఉండే మన దగ్గర. ఇవాళ మనకు 300 మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ భారతదేశంలో. కంపెనీలు 6, 7, 8, 10 ఉన్నాయి కంపెనీలు మన దగ్గర. యాపిల్ ఇస్ నంబర్ 1, శాంసంగ్ ఉన్నారు, దాని తర్వాత మిగతా OnePlus ఉన్నారు. చాలామంది ఇక్కడ ఇండియాలో తయారు చేస్తున్నారు. నాట్ దట్ 100% ఇండియన్ కాంపోనెంట్స్ కాదు, ఇప్పుడు కూడా మనం 70% దాకా మనం వీఆర్ డూయింగ్ ఇట్ ఇండిజినస్, 30% బయట నుంచి తెప్పించుకుంటున్నాం. ఇవాళ ఉన్న ఎకనామిక్ టైమ్స్లో రిపోర్ట్ వచ్చింది ఏంటంటే, యాపిల్ వాళ్ళు దే ఆర్ సోర్సింగ్ ఇంకా లోకల్ కాంపోనెంట్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే PLI అని ఒక స్కీమ్ తీసుకొచ్చారు, ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్. అంటే ఏదైనా ఇండస్ట్రీకి మీరు ఒక జంప్ స్టార్ట్ ఇవ్వాలంటే వాళ్ళకి కొంచెం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి కొంచెం ఇన్సెంటివ్ ఇస్తే వాళ్ళు దాన్ని బట్టి ప్రొడక్షన్ ర్యాంపప్ చేస్తారు. గవర్నమెంట్ కూడా దాని నుంచి ఆదాయం వస్తుంది. GST కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, మిగతా అన్ని కార్పొరేట్ ట్యాక్స్ అన్నీ వాళ్ళకి దాని నుంచి వస్తుంది. అది కాకుండా ప్రజలు కొంటున్నప్పుడు కూడా మళ్ళీ దానికి కూడా
ఎకానమీ పెరుగుతుంది, జిఎస్టీ పెరుగుతుంది. సో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పిఎల్ఐలో ఉండే, వాళ్ళు ఫస్ట్ టెలికాం ప్రోడక్ట్స్ మీద పెట్టారు, దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టారు, ఎస్ఎంఈల మీద. ఇప్పుడు లేటెస్ట్ వన్ ఏం చేశారంటే 1,50,000 కోట్లు 10 సంవత్సరాల గ్యాప్ టైంకి ఇప్పుడు స్టార్ట్ చేసి 2025 టు 2035 దాకా R&D మీద, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద మోదీ గవర్నమెంట్ 1,50,000 కోట్లు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, అది కాకుండా ప్రైవేట్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇస్తున్నారు. అంటే మీరు రేపు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి, ప్రోడక్ట్ ఆటోమేటిక్లీ సూపర్ మార్కెట్లో దొరకదు కదా. వీ హ్యావ్ టు సిట్ అండ్ ఫస్ట్ ఐడియేట్ చేయాల్సి వస్తుంది, దాన్ని మళ్ళీ R&D చేయాల్సి వస్తుంది. R&Dకి చాలా మటుకు స్టెప్స్ ఉంటుంది. R&D చేసిన దాని తర్వాత వ్యాలిడేషన్ చేయాల్సి వస్తుంది డిజైన్, దాని తర్వాత సేఫ్టీ స్టాండర్డ్స్ మీట్ అవుతుంది, దాని తర్వాత అది మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్తుంది. పెద్ద ప్రాసెస్ అది. చైనా 4 నుంచి 5% వాళ్ళ జీడిపిది R&Dలో పెడతారు, మనమేమో 1%. దాట్ ఈస్ వై మనకి ల్యాబ్ టు మార్కెట్ అంటారు. అంటే మీరు ల్యాబ్లో తయారు చేసే ప్రోడక్ట్ మార్కెట్కి వచ్చేదాకా దాని రెలవెన్స్ ఉంటుందా లేదా. ఒక్కొక్కసారి మీరు స్టార్ట్ చేస్తారు పెద్ద ప్రోడక్ట్ తయారు చేద్దామని చెప్పి, దాని 10 సంవత్సరాలు పడితే మీరు 10 సంవత్సరాలకు వచ్చేదాకా ప్రోడక్ట్ అవుట్డేటెడ్ అయిపోతుంది, టెక్నాలజీ మారిపోతుంది. సో ఎంత ఫాస్ట్గా మీరు ల్యాబ్ నుంచి మార్కెట్కి మూవ్ చేస్తారో దాని మీద సక్సెస్ ఉంటుంది. దాని ఒక టెస్ట్ కేసు చెప్తాను మీకు. మన కోవిడ్ టైంలో కోవాక్సిన్ వ్యాక్సిన్ భారత్ బయోటెక్, అది ICMR వాళ్ళు తయారు చేశారు ఇనీషియలీ దాని ప్రోడక్ట్. కోవాక్సిన్ ప్రొడ్యూస్ చేయాలండే ఎవరు, భారత్ బయోటెక్కి. సో మన దాంట్లో ట్రయల్స్ ఉంటుంది, క్లినికల్ ట్రయల్స్ ఉంటుంది. అంటే పేషెంట్ మీద దాన్ని ఫస్ట్ ఎగ్జామిన్ చేయాల్సి వస్తుంది, ఏదైనా రియాక్షన్ ఉందా ఏదైనా. ఈ ఎంటైర్ ప్రాసెస్ ఒక 3 ప్రాసెస్ ఉంటుంది, 1, 2, 3 ఫైనల్. ఇది యూజువల్ మోడ్లో మినిమం మీకు 2 నుంచి 3 నుంచి 4 సంవత్సరాలు పడుతుంది. కానీ ఆ టైంలో మనకు అంత టైం లేకుండే, వీ హ్యాడ్ టు ఇమ్మీడియట్లీ గెట్ ఇట్ అవుట్. సరే కోవిషీల్డ్ వచ్చింది, అది యూకే నుంచి వచ్చిన, ఆస్ట్రాజెనెకా నుంచి వచ్చిన వ్యాక్సిన్ సెరమ్ ఇండియా వాళ్ళు తయారు చేశారు. దానికి క్లినికల్ ట్రయల్స్ అక్కర్లేదు, కానీ దాన్ని కూడా చేశారు వాళ్ళు. phase 1 చేశారు, phase 2 మొదలు పెట్టినప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేశారు. కానీ మనకు వ్యాక్సిన్ కావాలండే. కోవాక్సిన్ స్టేట్కి వచ్చినప్పుడు కొంచెం లేట్గా స్టార్ట్ చేశారు వాళ్ళు, ఎందుకంటే ICMR నుంచి ప్రోడక్ట్ వచ్చిన తర్వాత చేశారు. అక్కడ కూడా గవర్నమెంట్ ఏం చెప్పారంటే, వైల్ యూర్ డూయింగ్ phase 1 part 1 డూ phase 2 ఆల్సో ఇమ్మీడియట్లీ. దాని వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది కోర్టుకి వెళ్ళారు, కొంతమంది గవర్నమెంట్ మీద ఆరోపణలు చేశారు, మీరు షార్ట్ కట్ చేస్తున్నారు, సేఫ్టీగా పేషెంట్లతో ఆడుకుంటున్నారు, వాళ్ళ ల్యాబ్ ర్యాట్స్ అయ్యారా వీళ్ళందరూ అని. సో ల్యాబ్ టు మార్కెట్ కోవాక్సిన్ 2-3 నెలలు వచ్చేసింది మార్కెట్లో. అంత స్పీడప్ చేయాలంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సరే ఎస్పెషలీ ఫార్మా ప్రొడక్ట్స్లో రిస్క్ ఎక్కువ. మనం ఏదో కార్ తయారు చేస్తున్నట్టు ఇంకో పాయింట్ అది, దట్ క్యాన్ వెయిట్. ఒక కార్ ఇప్పుడు ఇవాళ కాకపోతే 2 సంవత్సరాల తర్వాత తయారు చేసి కూడా ప్రాబ్లం లేదు. దట్ హ్యాస్ టు మీట్ ద సేఫ్టీ స్టాండర్డ్స్, ఎఫిషియన్సీ స్టాండర్డ్స్, BS నామ్స్ మీట్ చేయాల్సి వస్తుంది, ఇదంతా ఉంటుంది దాంట్లో. కానీ ఇట్స్ నాట్ అ లైఫ్ థ్రెటనింగ్ వన్. అదే టైంలో ఫార్మా ప్రొడక్ట్స్లో సో మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఇప్పుడు ఒక ఇంపెటస్ ఇవ్వాలంటే, ఒక గ్రోత్ ఇవ్వాలంటే డెఫినెట్గా PLI స్కీమ్ చాలా మటుకు పనికొచ్చింది. నేను మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తాను కవిత గారు కొంచెం, ఎందుకంటే ఎప్పుడు డేటా మాట్లాడుతున్నావు, డేటానే మాట్లాడాలి. ఇప్పుడు మనం మాట్లాడాం యూఎస్కు ఉన్న ఎక్స్పోర్ట్స్ గురించి, అండ్ ఐమ్ కోటింగ్ ఫ్రమ్ ద డాక్యుమెంట్ యెస్టర్డే. మనకి నవంబర్లో ట్రంప్ ఆగస్ట్లో టారిఫ్ పెట్టారు, జూలై ఆగస్ట్లో. దాని తర్వాత మన ఎక్స్పోర్ట్స్ పడిపోయింది కొన్ని అక్టోబర్లో. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ తక్కువ కాదు, కానీ అక్టోబర్కి వచ్చేదాకా నెగిటివ్కి వచ్చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ చేస్తారు ఎప్పుడు అంటే, ఈ నవంబర్ టు లాస్ట్ నవంబర్ 2024 నవంబర్లో 2025 నవంబర్కి ఫిగర్ డిఫరెన్స్ ఎంత ఉంది. ఇప్పుడు చూస్తే టాప్ 3 ఎక్స్పోర్ట్లో US ఇస్ నెంబర్ 1 మనకి నవంబర్లో. ఎంత ఎక్స్పోర్ట్ చేసాం మనం ఎక్స్పోర్ట్ చేసిందేమో 22.6% గ్రోత్ ఉండే మనకి. దాంట్లో అన్నిటికంటే ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేసిన దాంట్లో ఇంజనీరింగ్ గుడ్స్. ఆలోచించండి, ఇంజనీరింగ్ గుడ్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగే కాదా. బట్ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, మన మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయింది, మన మ్యానుఫ్యాక్చరింగ్ బాగాలేదు. ఆయనకి నంబర్ ఏం లేవు, జనరల్ స్టేట్మెంట్, ఒక గ్యాన్ ఇచ్చేస్తున్నాను అనమాట. సో మన ఎక్స్పోర్ట్ బిల్లింగ్ మనం చూస్తున్నా అంటే టాప్ 3 ఎక్స్పోర్టర్స్ యూఐ ఏం తయారు చేయదండి. యూఐ డజంట్ మేక్ ఎనీథింగ్. వాళ్ళు ట్రేడింగ్ పోస్ట్ వాళ్ళది, మనం అక్కడి నుంచి పంపిస్తాం, వాళ్ళు అక్కడి నుంచి ఇంకా అమ్ముకుంటారు. గోల్డ్ అక్కడి నుంచి వస్తుంది, సౌత్ ఆఫ్రికా నుంచి, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ యూఐ. సో వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, సో వాళ్ళు ట్రేడింగ్ పోస్ట్ అనమాట యూఐ. మనకి థర్డ్ నెంబర్ 1 కంట్రీ ఇప్పుడు దాకా మన ఎక్స్పోర్ట్స్లో నెదర్లాండ్స్ ఉండే టిల్ అక్టోబర్. నవంబర్కి వచ్చేదాకా చైనా వచ్చేసారు. ఆలోచించండి, చైనా ఎక్కడ ఉండే ముందు, చైనా మన రాడర్లోనే లేకుండే. మనకు ఎప్పుడు చైనా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ తెచ్చుకుంటాం, ఎక్స్పోర్ట్ మనకు తక్కువ ఉండే. ఫస్ట్ టైం మన ఎక్స్పోర్ట్స్ ఎక్కువైంది. అఫ్కోర్స్ వీఆర్ నాట్ రీచ్ దట్ లెవెల్ ఎట్, కానీ మీరు చూస్తుంది దానికి ఏంటంటే ఇంపోర్ట్స్ పడిపోయింది. ఇంపోర్ట్స్ ఆఫ్ డిక్రీస్ బై 2%. అది ఇంకొక మంచి ఇమేజ్ మనది, ఎందుకంటే మనం చాలా మటుకు ఆయిల్ రష్యా దగ్గర నుంచి కొంటున్నప్పుడు అది తగ్గించేసాం ఇప్పుడు.
సో ఈ ఓవరాల్ పిక్చర్ మీరు రాహుల్ గాంధీ చెప్పే దాని ప్రకారం చూస్తే మనం ఇక్కడ అన్ని నెగిటివ్లో ఉండాలండి. నెగిటివ్లో లేదు కదా, అంత పాజిటివ్. అది కూడా టారిఫ్ పెట్టిన తర్వాత 50% టారిఫ్లు పెట్టిన తర్వాత కూడా ఇంజనీరింగ్ గుడ్స్ ఆర్ స్టిల్ సెల్లింగ్ ఇన్ యూఎస్ అనమాట. 50% పెట్టిన తర్వాత కూడా మన సెకండ్ వన్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఇంక్లూడింగ్ మొబైల్ ఫోన్స్ అగైన్ మనం $4.8 బిలియన్ ఎక్స్పోర్ట్ చేసాం. ఇంజనీరింగ్ గుడ్స్ ఏమో $11 బిలియన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ థర్డ్ పొజిషన్, నాట్ లాస్ట్ కాదు, 50 ప్రోడక్ట్స్ ఉంటుంది కానీ ఫస్ట్ టాప్ 3 ప్రోడక్ట్స్ తీసుకుంటే ఇంజనీరింగ్ గుడ్స్, ఎలక్ట్రానిక్ గుడ్స్, థర్డ్ వన్ పెట్రోలియం. మన దగ్గర ఒక ఆయిల్ వెల్స్ తక్కువ ఉంది. మన దగ్గర ఒక బాంబే హై ఉంది, గోదావరి వైపు ఉంది. వీఆర్ నాట్ అ మేజర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ, బట్ మనం $3.9 బిలియన్ ఆయిల్ అమ్మాం మనకు. అంటే ఏం చేస్తున్నాం, రష్యా దగ్గర తెప్పించుకొని మన దగ్గర జామ్నగర్లో ప్రాసెస్ చేసుకొని దాన్ని యూఎస్కి అమ్ముతున్నాం, యూకేకి అమ్ముతున్నాం, ఈవెన్ యూక్రెయిన్కి అమ్మాం మనం. సో దట్ ఈస్ అవర్ బిజినెస్. దాన్ని చాలా మటుకు యూఎస్ ఆపడానికి ట్రై చేశారు, దానికే టారిఫ్ పెట్టారు మన మీద. ఎనీవే విల్ కమ్ టు ద ఫిగర్స్ నా, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఫిగర్ల గురించి మాట్లాడితే దీంట్లో కొంచెం లాజికల్ ఇది ఉంటుంది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎప్పుడు మనం కొన్ని ఇండస్ట్రీ బాడీస్ ఉంటుంది, ఐబిఎఫ్ అని చెప్పి ఇండస్ట్రీ బాడీ ఒకటి ఉంది. వాళ్ళు ట్రాక్ చేస్తారు ఇండియాది మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా పోతుంది, ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి. సో లెట్ us now look at the thing. India is now the third most sought after manufacturing destination in the world and has the potential to export $1 trillion. ఒక $1 trillion గుడ్స్ మనం 2030 దాకా ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని ఐబిఎఫ్ వాళ్ళ ఎస్టిమేట్ ఇప్పుడున్న కెపాసిటీ ప్రకారం. దీంట్లో ఒక నంబర్స్ మళ్ళీ ఉన్నాయి కవిత గారు. Q1 అంటే ఏప్రిల్, మే, జూన్ 26, ఎప్పుడైనా మనం 25-26 26 అని చెప్తాం మనం. ఏప్రిల్ టు జూన్ 2025లో ఇండియాస్ మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్ $112 బిలియన్ చేరుకుంది. $112.7 బిలియన్ టు బి ప్రిసైజ్, ఫ్రమ్ $110 బిలియన్, అంటే $2 బిలియన్ పెరిగింది కంపేర్ టు 25. 2030 దాకా ఇది ఇట్ విల్ గో అప్ బై 17%. గ్లోబల్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, మన దగ్గర ఫాక్స్కాన్ వాళ్ళు తయారు చేస్తారు, యాపిల్ వాళ్ళ ప్లాంట్ శ్రీపెరంబదూర్లో ఉంది, ఇప్పుడు నోయిడా వైపు కూడా ఒకటి పెట్టారు. యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్లో యాపిల్ వాల్యూమ్స్ చెప్తాను, నంబర్ ఆఫ్ ఫోన్స్ 22.85 మిలియన్ ఫోన్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025, అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ దాకా యాపిల్ లాంటి ఒక్క కంపెనీనే $22 బిలియన్ ఫోన్లు భారతదేశంలో తయారు చేశారు, యూనిట్స్. రాహుల్ గాంధీ గారు మ్యానుఫ్యాక్చరింగ్ పడిపోయిందండి. 22.2 మిలియన్ అనేది తక్కువ నంబర్ ఏం కాదు. దాంట్లో మ్యాక్సిమం సేల్స్ అవుట్ సైడ్ ఇండియాలో కూడా అమ్ముతున్నారు, కానీ ఇండియాలో ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళకి. యాపిల్ ఒక ఆస్పిరేషనల్ ప్రోడక్ట్, 20,000-30,000 రాదు. యాపిల్ ₹1,00,000 ఉంటుంది మినిమం. అది కాకుండా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, మన దేశంలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఫారిన్ కంపెనీస్ వచ్చి 14 crore 45 lakh తీశారు లాస్ట్ ఇయర్, ఓవర్ ద లాస్ట్ డికేడ్ అన్నమాట. సో ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అంత కాన్ఫిడెన్స్ ఉంది ఫారిన్ కంపెనీస్కి. 14,000 కోట్లు, 14 lakh crores ఇంక్రీజ్ ఓవర్ ద పాస్ట్ డికేడ్, 10 yearsలో పెరిగింది అన్నమాట అమౌంట్. పిఎల్ఐ గురించి మాట్లాడడం, మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చాం, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్స్ పిఎల్ఐ. దిస్ ఇస్ బేసిక్లీ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తారని చెప్పాను చూడండి, మీకు ఇంకొక యూనిట్ స్టార్ట్ చేయాలి, లేకుంటే ఇండస్ట్రీ, చిప్ ఇండస్ట్రీ మీద ఇప్పుడు ఫోకస్ ఉంది. ఎందుకంటే చాలా మటుకు మ్యాగ్నెట్స్ మీద ఫోకస్ ఉంది ఇప్పుడు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. 9 సంవత్సరాల్లో వీ షుడ్ బి సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ మ్యాగ్నెట్స్. ఎందుకంటే మ్యాగ్నెట్స్ అంటే మనం ఏదో అనుకుంటాం, మ్యాగ్నెట్స్ని రేర్ ఎర్త్ నుంచి వచ్చిన మ్యాగ్నెట్స్ ఉంటుంది. దాంట్లో ప్రతి ఎలక్ట్రానిక్ ఐటమ్, ఈ మైక్లో కూడా ఒక మ్యాగ్నెట్ ఉంది, ఈ ఫోన్లో ఒక మ్యాగ్నెట్ ఉంది, అన్ని చిన్న చిన్న మ్యాగ్నెట్స్ ఉంటుంది. దానికి యూజ్ దానికి ఉంటుంది, సౌండ్ క్రియేషన్ ఉంటుంది, సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. మన ఇయర్ బడ్స్ యూజ్ చేస్తుంది. దాంట్లో కార్ విండోస్ రోల్ డౌన్ చేస్తున్నప్పుడు దాంట్లో ఒక కింద ఒక మోటార్ ఉంది, దాంట్లో ఒక మ్యాగ్నెట్ ఉంది. దాని సెల్ఫ్ ఎఫిషియన్సీ కావాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇన్సెంటివ్. సో ఆ ఇన్సెంటివ్ ప్రకారం ఐఫోన్స్ నుంచి మొదలై, అంటే మొబైల్ ఫోన్స్ నుంచి మొదలై ఇప్పుడు దాకా 12 సెక్టర్స్లో మార్చ్ 2025 దాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 21,000 crores డబ్బులు ఇచ్చారు ఇండస్ట్రీకి ఇన్సెంటివ్గా. మీరు ప్రొడ్యూస్ చేయండి, మేము ఇన్సెంటివ్ ఇస్తాం మీకు. లేకుంటే వాళ్ళకి ఇన్సెంటివ్ లేదు కదా, ప్రొడ్యూస్ చేసి ఏం చేసుకుంటారు? వాళ్ళకి ఏదో ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఉంటే మార్కెటింగ్లో పెడతారు వాళ్ళు కొంచెం ఎఫర్ట్స్, బ్రాండింగ్లో పెడతారు వాళ్ళు కొంచెం ఎఫర్ట్స్. అది వాళ్ళ పాకెట్ నుంచి పెట్టక్కర్లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇస్తున్నారు అనమాట. అది కాకుండా చూస్తే ఇప్పుడు చాలా మటుకు స్టేట్స్ పాలసీ సపోర్ట్గా, తెలంగాణ చూడండి, మన దగ్గర ఉన్న డిఫెన్స్ కారిడోర్ కవిత గారు, ఇక్కడ నుంచి మన అడిబట్ల వైపు వెళ్తే రఫేల్ షెల్ ఇక్కడ తయారు చేస్తున్నారు, రఫేల్ ఎయిర్క్రాఫ్ట్ షెల్. బోయింగ్ వింగ్స్, టాటా బోయింగ్ తయారు చేస్తున్నారు. కళ్యాణి వాళ్ళు డిఫెన్స్ ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నారు. స్కైరూట్ టెక్నాలజీ రాకెట్లు తయారు చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ.
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదండి ఇండియాలో, పడిపోయిందా? నంబర్స్ సహా చెప్పాను నేను. సో ఈ రాహుల్ గాంధీ గారు బయటికి వెళ్తున్నప్పుడు, ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు ఆయన ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. దే ఆర్ నాట్ ఫూల్స్. వాళ్ళకు కూడా తెలుసు మన నంబర్లు ఏంటనేది. అక్కడున్న సీఈఓస్కి తెలుసు మన నంబర్లు ఏంటుంది. స్పెషల్లీ BMW దగ్గర వెళ్ళి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళు కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో ట్రాక్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు కంటిన్యూస్గా. వాళ్ళకి తెలుసు ఎన్ని కార్లు అమ్ముతున్నారు ఇండియాలో, ఎన్ని కార్లు అమ్మడబోతున్నారు. ఇప్పుడు నా అగైన్ ద ప్రొడక్షన్ ఇస్ బీయింగ్ ఇంక్రీజ్ ఫర్ ఆల్ కార్ కంపెనీస్. ఎందుకు? డిమాండ్ ఉందంట అంత. సో BMW దగ్గర వెళ్ళి బాగాలేదు, BMW బైక్లు అమ్ముతారు ఇండియాలో, అప్పుడు అది కూడా ఇండియాలో ప్రొడక్షన్ లేదంటే యు ఆర్ ఫూలింగ్ యువర్ సెల్ఫ్. వాళ్ళ ముందు యు ఆర్ బికమింగ్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ జోక్. పార్లమెంట్ సెషన్ నడుస్తున్నప్పుడు సరే మోదీ గారు కూడా అబ్రాడ్ వెళ్ళారంటే, మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్లాన్ ఫైనలైజ్ చేస్తారు. అది 6 నెలలు ఒకసారి, ఒక సంవత్సరం ముందే ప్లాన్ ఫైనలైజ్ చేస్తారు. అక్కడున్న ప్రెసిడెంట్ వాళ్ళ స్కెడ్యూల్ బట్టి, అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ స్కెడ్యూల్ చూసుకొని మనం ప్లాన్ చేసుకుంటాం. ఒక్కొక్కసారి నడిమిట్లో అన్ఫార్చునేట్లీ పార్లమెంట్ సెషన్ నడిమిట్లో వస్తుంది. అది పార్లమెంట్ సెషన్ ప్లాన్డ్ కాదు కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో మనం మోదీ గవర్నమెంట్ ఏం చేస్తారంటే, అప్పుడు మోదీ గారు వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు ఇథియోపియాకి వెళ్ళారంటే దాని మీద ఒక పెద్ద స్ట్రాటజీ ఉంది. జార్డన్తో పెద్ద టైఅప్ పెట్టుకున్నాం, ఇండస్ట్రియల్ టైఅప్. ఇప్పుడు ఇథియోపియాతో మనం ఒక ల్యాండ్ లాక్ కంట్రీ. ఇథియోపియా, కవిత గారు, ఈజ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్, ఈవెన్ బిఫోర్ క్రిస్టియానిటీ. ఓన్లీ కంట్రీ ఇన్ ఆఫ్రికా కాలనైజ్ చేయలేదు ఎవరు. ఫ్రెంచ్ వాళ్ళు యూజువలీ మొత్తం ఆఫ్రికా కాలనైజ్ చేశారు, మన దగ్గర బ్రిటిష్ వాళ్ళు చేస్తారు. ఇథియోపియాని వాళ్ళ దగ్గర చేయలేదు. ఇప్పుడు ఒక ప్రెసిడెన్షియల్ విజిట్ కానీ, ఒక ప్రైమ్ మినిస్టరియల్ విజిట్, ఏ కంట్రీ అయినా కానీ, వాళ్ళు ఆ కంట్రీ ప్రోడక్ట్లు, ఆ కంట్రీ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ అమ్మడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు ట్రంప్ ఇండియాకి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ డిఫెన్స్ ప్రోడక్ట్స్ అమ్మడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు సౌదీ అరేబియా వస్తే వాళ్ళ వైపు నుంచి ఆయిల్ ఇన్వెస్ట్మెంట్ ట్రై చేస్తారు, వాళ్ళ వైపు నుంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటున్నారు. వాళ్ళు మన వైపు నుంచి IIT బ్రాంచెస్ అక్కడ స్టార్ట్ చేయవచ్చు అని అడుగుతారు. UAEలో ఆఫ్ కోర్స్ ఉంది ఒకటి. షార్జా లాంటి ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ చాలా చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది అక్కడ. అట్లాంటి ప్రతి దేశం వాళ్ళ అడ్వాంటేజ్ని అమ్మడానికి ట్రై చేస్తారు వాళ్ళు. మోదీ గారు ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు న్యాచురల్లీ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అక్కడ అమ్మడానికి ట్రై చేస్తారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ప్రోడక్ట్ ట్రై చేస్తారు. ఒమాన్కి ఎందుకు వెళ్ళారు అడుగుతారు. ఒమాన్ అగైన్ ఇస్ అ వెరీ క్లోజ్, భారతదేశంలో అన్నిటికంటే క్లోజెస్ట్ గల్ఫ్ కంట్రీతో ఒమాన్ షేక్స్ అంతా వాళ్ళందరూ భారతదేశంలో చదివారు, వాళ్ళని ఎమీర్లు వాళ్ళు. సో వాళ్ళకి ఒక ప్రాక్సిమిటీ ఉంది మన దగ్గర. సో అది మనం అడ్వాంటేజ్ తీసుకుంటాం. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ప్రోడక్ట్స్ కొంటున్నాం, ఒమాన్ దగ్గర నుంచి కూడా చాలా మటుకు. అదే టైంలో మన దగ్గర ఉన్న సర్వీసెస్ ఒమాన్కి ఆఫర్ చేస్తున్నాం. ఇప్పుడు మన దగ్గర అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. మన దగ్గర బ్రహ్మోస్ లాంటి మిసైల్ మనం అమ్ముతున్నాం చాలా కంట్రీస్కి. ఇట్స్ ద ప్రూవన్ మిసైల్. ఇప్పుడు తేజస్ మనం ట్రై చేసాం, కానీ ఆఫ్టర్ ద దుబాయ్ క్రాష్ కొంచెం తగ్గింది ఇంట్రెస్ట్, కానీ ఇట్ ఇస్ స్టిల్ రన్నింగ్. ఇప్పుడు కూడా తేజస్ ఫ్లై చేస్తుంది ఏ ప్రాబ్లం లేకుండా భారతదేశంలో. సో ప్రధానమంత్రికి వెళ్ళడం దాంట్లో రీజన్ ఉంది. రాహుల్ గాంధీ గారు అదే అర్థం చేసుకోవాలి. ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ గోయింగ్ దేర్ టు సెల్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ దిస్ కంట్రీ. అక్కడి నుంచి వాళ్ళ వైపు నుంచి ఇన్వెస్ట్మెంట్ మన దేశం తీసుకురావడానికి అది కూడా ట్రై చేస్తున్నారు. సో జార్డన్ సెడ్ వీ విల్ డూ దిస్. ఇథియోపియాలో మనం అక్కడ 80% ఆఫ్ ఇథియోపియా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది. మన దగ్గర 60 ఉంటే వాళ్ళ దగ్గర 80% మంది అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నారు. సో టోటలీ డిపెండ్. సో వాళ్ళ కోసం ఏం చేస్తున్నామంటే మనం చాలా రిమోట్ లొకేషన్స్ సోలార్ ప్రాజెక్ట్స్ పెడుతున్నాం, సోలార్ పంపులు పెడుతున్నాం. సో అగైన్ మన ఇండియన్ కంపెనీస్కి బెనిఫిట్ వస్తుంది దాని నుంచి. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడెక్కడ, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక కంట్రీది ఇండికేషన్. ఇప్పుడు ట్రంప్ అదే చెప్పారు కదా, వీల్ బ్రింగ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని. ఎందుకంటే అమెరికా దగ్గర ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఎడ్జ్ పోయింది ఎప్పుడు. మన దగ్గర కూడా నెగ్లెక్ట్ జరిగింది చాలా మటుకు. ఈ లైసెన్స్ రాజ్ టైంలో 1 స్కూటరు 2 స్కూటర్లు, 1 అంబాసిడర్ కారు, 1 ఫియట్ కారు. దాని తర్వాత కదా మారుతి వచ్చింది, సుజుకి, థ్యాంక్స్ టు సుజుకి. దాని తర్వాత శాంట్రో వచ్చింది, హ్యూండాయ్ వచ్చారు. దాని తర్వాత ప్రోడక్ట్ ఇప్పుడు చూడండి ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి భారతదేశంలో. ఎఫిషియన్సీస్ ఆఫ్ గాన్ అప్, కాంపిటీషన్ పెరిగింది, బ్రాండ్ సైజ్ పెరిగింది, ఇదంతా జరుగుతుంది కదా మన దగ్గర. సో మెయిన్గా మనం ఏం చూసుకోవాలంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని MSME సెక్టర్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, అక్కడే ఒక ఇష్యూస్ ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. మన MSME సెక్టర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళకి బ్యాంక్ క్రెడిట్ పెద్ద ఇష్యూ, ఇంకోటి వాళ్ళది పెండింగ్ పేమెంట్స్. అది చాలా మటుకు నిర్మలా సీతారామన్ గారు ఒక 3 బడ్జెట్స్ నుంచి చెప్పుకొస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎప్పుడప్పుడు MSME దగ్గర నుంచి ఆర్డర్ చేస్తారో మీరు పేమెంట్స్ విత్ ఇన్ అ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం చేయాల్సింది మీకు ఇంకా దాని మీద నో ఛాన్స్ ఆఫ్ కాంప్రమైజ్ అన్నమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న MSMEని ఎంకరేజ్ చేయాల్సింది చాలా ఇంపార్టెంట్, దాంట్లో డౌటే లేదు. మనం కూడా చేస్తున్నాం, MSME పాలసీ ఉంది, చాలా స్టేట్స్లో MSME పాలసీ నడుస్తుంది, చాలా బాగా నడుస్తుంది. కానీ దాంట్లో మనం ఇప్పుడు లా ఆఫ్ ద జంగిల్ అంటాం. ఇప్పుడు మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుంది కవిత గారు అంటే, ఒక హర్డ్ మెంటాలిటీ ఉంది మనకి. నాకు గుర్తుంది 92 అనుకోండి, ఆ టైంలో ఫ్లారికల్చర్ వాజ్ అ బిగ్ బిజినెస్.
ఒక 30 కంపెనీలు హైదరాబాద్లో ఫ్లారికల్చర్లో వచ్చేసారు సడన్గా. ఒక్కడు దుంకాడు, అందరు దుంకారు దాంతోపాటు. అందరు ఫస్ట్ ఏం చేస్తారు, ప్రాజెక్ట్ మొదలయ్యే ముందే, పొలాలు తీసుకునే ముందే వాళ్ళు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోయారు. 10 కోట్లు 12 కోట్లు పబ్లిక్ ఇష్యూ వెళ్ళారో వాళ్ళు రాగానే పెద్ద కార్పొరేట్ ఆఫీసు, వాళ్ళ చైర్మన్ డైరెక్టర్స్ అందరికీ పెద్ద పెద్ద కార్లు. ఆ టైంలో బెలోనో వాజ్ ద బిగ్గెస్ట్ కార్. బెలోనో అందరు తీసుకుంటారు ఆ టైంలో. దాని తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత చూస్తే ఒక్క కంపెనీ లేదు ఇప్పుడు అది ఉందో లేదో స్టాక్ ఎక్స్చేంజ్ కూడా లిస్టెడ్ ఉండదు. అది గ్రానైట్ కూడా అట్లనే జరిగింది. ఇప్పుడు 2-3 కంపెనీలు మిగిలిపోయినాయి గ్రానైట్లు అంతే. సో మన దగ్గర ఉన్న ఎంఎస్ఎంఈ సెక్టర్లో చాలా మటుకు కాపీ కొట్టకుండా ఇన్నోవేటివ్ చేస్తే చాలా బాగుంటుంది. నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, హైదరాబాద్లో ఉన్న డ్రోన్ కంపెనీస్ చూడండి, చాలా మటుకు మారుడ్ డ్రోన్స్ లాంటి అగ్రికల్చర్ సెక్టర్లో వాళ్ళు చాలా మటుకు ప్రాస్పర్ చేశారు. స్ప్రేయింగ్లో చాలా పెద్ద హెల్ప్ వాళ్ళది. వాళ్ళు స్ప్రే చేస్తున్న దాంతో క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతుంది ఫార్మర్స్లో. ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా వెళ్ళి స్ప్రే చేయక్కర్లేదు. 2 ఏకర్లు ఉన్నది ఒక రోజులో ఫినిష్ చేసుకోవచ్చు వాళ్ళు స్ప్రేయింగ్. లేకుంటే వాళ్ళకి ఎన్నో రోజులు పడుతుంది. అండ్ ఫిజికల్ టచ్ ఉంటుంది చాలా మటుకు. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్. డిఫెన్స్లో చూడండి, మన హైదరాబాద్లో ఉన్న కంపెనీలో డిఫెన్స్లో ఆపరేషన్ సింధూర్లో తయారు చేశారు. బిట్స్ పిలానీలో ఇద్దరు పిలుసు. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడి నుంచి రావాలి. చైనా అక్కడే సక్సీడ్ చేశారు. దట్ వాళ్ళ చిన్న చిన్న యూనిట్స్ కంబైన్ చేసి ఒక పెద్ద యూనిట్కి సప్లై చేయడం. ఇప్పుడు మన జెమ్ పోర్టల్ అనే ఒక పోర్టల్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందు ఎట్లా అంటే టెండర్ పెడుతుండే, అదొక పెద్ద ర్యాకెట్. అది టెండర్ వేసి 10 కంపెనీలు అప్లై చేస్తారు. దాంట్లో టాప్ 2ని సెలెక్ట్ చేస్తారు. దాంట్లో వాళ్ళతో నెగోషియేట్ చేసి ఎవరు తక్కువ రేట్లు ఇస్తారో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆర్డర్ ఇస్తారు. ఈ తక్కువ రేట్ అని చెప్పేది చాలా పెద్ద ప్రాబ్లం మన ఇండస్ట్రీలో. కాంప్రమైజ్ ఆఫ్ స్టాండర్డ్స్ వచ్చేస్తుంది అక్కడ. టెండర్లు కూడా అంతే. మీరు ఒక రోడ్ వేయడానికి బిలో ద కాస్ట్ కోడ్ చేస్తే డెఫినెట్లీ మీరు ఏదో షార్ట్ కట్ చేస్తున్నారు. దట్స్ వెరీ వెరీ ఒక ప్రైమ్ ఒక కాస్ట్ ఉంటుంది మినిమం. ఈ స్టాండర్డ్ రావాలంటే ఈ కాస్ట్ ఉంటుంది. తయారు చేయడానికి కాస్ట్ ఉంటుంది, లేకుంటే మీరు సర్వీస్ చేయడానికి కాస్ట్ ఉంటుంది, లేకుంటే ప్రొడక్షన్ చేయడానికి కాస్ట్ ఉంటుంది. దాన్ని తక్కువ ఇస్తే డెఫినెట్లీ మీరు షార్ట్ కట్ చేస్తారు. సో ఎంఎస్ఎంఈ సెక్టర్ని ఎంకరేజ్ చేస్తే పెద్ద ఇండస్ట్రీతో లింక్ ఆల్రెడీ త్రూ జెమ్ పోర్టల్ కానీ మిగతా ఏ పోర్టల్ కానీ, ఇప్పుడు మీ ఏ ప్రోడక్ట్ తయారు చేస్తే కూడా మీరు జెమ్ పోర్టల్ వెళ్ళి వేసుకోవచ్చు. యూ కెన్ పోస్ట్ ఇట్ ఆన్ దాట్. అండ్ కంపెనీలు ఆల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ హ్యావ్ టు ఆర్డర్ త్రూ జెమ్ పోర్టల్ అని రూల్ పెట్టేశారు ఇప్పుడు. దట్ ఈస్ రియలీ హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఆ పేమెంట్స్ ఒకటే ఇష్యూ ఉంది, బ్యాంక్ రేట్ ఒకటి ఇష్యూ ఉంది. అది మార్కెట్ యాక్సెస్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ష్రింప్ చూసాం మన దగ్గర ఆంధ్ర వైపు. ఆక్వాకల్చర్లో మనం ఈ ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్ పెట్టిన పెద్ద దెబ్బతిన్నది రొయ్యలు. లాస్ట్ 2 months నేను చదువుతున్నాను రిపోర్ట్స్ ప్రకారం దే పిక్డప్ అగైన్. ఎట్లా పికప్ చేస్తారు, కొత్త మార్కెట్ చూసుకున్నారు. కీటెక్స్ లాంటి కంపెనీ, కేరళ నుంచి ఉన్న కంపెనీ, వరంగల్లో యూనిట్ పెట్టారు వాళ్ళు. వరల్డ్స్ నెంబర్ 2 ప్లేయర్ ఇన్ చిల్డ్రన్స్ హౌసియరీ. వాళ్ళకి యూఎస్ మార్కెట్ నెంబర్ 1 ఉండే. సడన్గా ఒకరోజు ఆ మార్కెట్ పోయింది అంతే. ట్రంప్ టారిఫ్ పెట్టంగానే ఏం చేశారు, ఇండియాలో ఎక్స్పాండ్ చేశారు. ఇండియాలో రీటైల్ అవుట్లెట్స్ పెట్టుకున్నారు. యూరోప్ ట్రై చేస్తున్నారు, యూరోప్లో సక్సీడ్ అయ్యారు. దే హ్యావ్ డైవర్సిఫైడ్. రేపు యూఎస్ టారిఫ్ తగ్గిస్తే మళ్ళీ అక్కడికి వెళ్తారు, కానీ వీఆర్ నాట్ ఇన్ దేర్. ట్రంప్ చూడండి, టారిఫ్ ఎంత ఎక్కువ టారిఫ్ పెట్టినా కానీ మన ప్రోడక్ట్స్ అక్కడికి వెళ్తుంది మళ్ళీ. అంటే విత్ 50% ఆల్సో అక్కడున్న కంపెనీ రెడీ ఉన్నారు మన దగ్గర నుంచి కొనడానికి. ఐదర్ అవర్ క్వాలిటీ మస్ట్ బి రియలీ గుడ్, ఆర్ వీ మస్ట్ బి సెల్లింగ్ థింగ్స్ లైక్ బాస్మతి రైస్ ఆన్ ద రైస్ సెక్టర్ ఎక్స్పోర్ట్లో. అది ఇంకెవరు తయారు చేయలేరు, పాకిస్తాన్ ఒకరే ఉన్నారు. క్వాలిటీ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ నాట్ గ్రేట్. థాయిలాండ్ వాళ్ళు తయారు చేస్తారు, కానీ దాని జాస్మిన్ రైస్ అంట, దాని స్మెల్లే సపరేట్. సో మనం వెళ్తున్నాం. స్పైసెస్ టారిఫ్ తగ్గించారు ట్రంప్. ఎందుకు? స్పైసెస్ ఇంకా ఎక్కడి నుంచి వస్తారు, ఇండియా నుంచే రావాల్సిన స్పైసెస్ అంతా. సో అమెరికన్ కన్స్యూమర్ కూడా చాలా మటుకు వాళ్ళ మీద ఉన్న భారం తగ్గించడానికి ట్రంప్ టారిఫ్ తగ్గిస్తున్నారు. సర్టన్ ప్రోడక్ట్స్ భారతదేశం నుంచి వెళ్ళింది. ఇంజనీరింగ్ ప్రోడక్ట్ కానీ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ కానీ అక్కడ కూడా మన దగ్గర తయారు చేసిన ఐఫోన్ ఇప్పుడు యూఎస్లో అమ్ముతున్నారు. బిఫోర్ టారిఫ్ ఇట్ స్టార్టెడ్. ఇప్పుడు ఇంకా పికప్ అయింది. అంటే మనం ఇప్పుడు కూడా కాస్ట్ ఎఫెక్టివ్, చీప్ అని చెప్పకూడదు. వీఆర్ నాట్ చీప్, వీఆర్ కాస్ట్ ఎఫెక్టివ్. వీఆర్ కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ ఐ థింక్ రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ టైం వెళ్ళే ముందు ఇండస్ట్రీతో కూర్చోండి, సిఐఐ కానీ ఫిక్కీ కానీ వీళ్ళతో కూర్చొని మాట్లాడి, నేను జర్మనీకి వెళ్తున్నాను, అక్కడ వెళ్ళి నేను ఏం చెప్పాలి చెప్పండి. నాకు గుర్తుంది ఇది, ఐ థింక్ ఐ డోంట్ రిమెంబర్ ది ఇన్స్టెన్స్ వేర్ ఇట్ హ్యాపెండ్. మోదీ గారు ఐ థింక్ చైనాకి వెళ్ళినప్పుడు అనుకుంటాను, వెన్ యూ వాజ్ ద చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చైనాకి వెళ్ళారంట. అక్కడ వెళ్తే ఆయన అక్కడ ఇండస్ట్రీ వాళ్ళని అందరిని కలవడానికి వెళ్తున్నారు. కలిసే ముందు ఐ రిమెంబర్ దిస్ ఇన్సిడెంట్, నాకు హేజీ మెమరీ ఉంది ఒకటి. మోదీ గారు అడిగారంట, అక్కడ ఉన్న ఇండియన్ అంబాసిడర్ దగ్గర అడిగారంట, నేను ఏం చెప్పాలి చెప్పండి వాళ్ళకి. అక్కడ వెళ్ళి ఇండియా తిట్టడం కాదు, నేను ఏం చెప్పాలి, మనకేం ముందు పుట్టింది. వాళ్ళ ట్రేడ్ కమిషనర్ ఉంటారు, మన హీ నోస్ ఎవ్రీథింగ్ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్. వాళ్ళకి తెలుసు మన కేపబిలిటీ ఏంటి, చైనా కేపబిలిటీ ఏంటి. మోదీ గారికి బ్రీఫింగ్ ఇచ్చారంట ఒక 1/2 hour. సార్ మన ఇండస్ట్రీ ఇట్లా ఉంది, మన ఇదన్నీ టాప్ ఎక్స్పోర్ట్స్ మన కంట్రీ నుంచి, మనకు కావాల్సింది ఇది, చైనా నుంచి మన ఇది వీ విల్ ఇంపోర్ట్ దీస్ థింగ్, వీఆర్ రెడీ టు డూ దట్ అని చెప్పి ఒక బ్రీఫింగ్ ఇచ్చారంట. దాన్ని బట్టి మోదీ గారు మాట్లాడారంట.
అక్కడ వెళ్ళి మోదీ గారు ఇండియన్ గవర్నమెంట్ తిట్టలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా. ఇది చాలా పెద్ద డిఫరెన్స్ అన్నమాట. దట్ యు ఆర్ ఏబుల్ టు బయటికి వెళ్ళినప్పుడు ఏ దేశంకైనా వెళ్ళినప్పుడు మీరు మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒక టీంని పంపించాం మోదీ గారు డిఫరెంట్ కంట్రీస్కి. శశి థరూర్ కానీ మనీష్ తివారీ ఓవైసీ కూడా ఉన్నారు, ఓవైసీ వెళ్ళారు. చూడండి ఎంత యాటిట్యూడ్, ఎంతో బాగా మాట్లాడారు వాళ్ళు, పాజిటివ్గా ఇండియా గురించి మాట్లాడారు అక్కడ వెళ్ళి. దట్ ఈస్ వాట్ ఇట్ షుడ్ బి. అక్కడెళ్ళి మీ దేశం తిట్టడం ఏంటని అర్థం కాదు. ఇది పాకిస్తాన్ చేయాల్సిన పని మనం చేస్తున్నాం, రాహుల్ గాంధీ చేస్తున్నారు. ఇప్పుడు మనం 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా వెళ్తున్నాం, దానికోసం మనం అన్ని పనులు చేస్తున్నాం. ఈవెన్ వెరీ రీసెంట్గా తెలంగాణ కూడా 2047 కల్లా 3 ట్రిలియన్ ఎకానమీ అనేది. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేకుండానే, లేకుంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగకుండానే, లేకపోతే మనకున్నటువంటి జిఎస్డీలు ఇవన్నీ పెరగకుండానే మనం 3 ట్రిలియన్ ఎకానమీ 5 ట్రిలియన్ ఎకానమీ గురించి ఏం చేస్తామా? జీడిపి ఒకటి, జిఎస్డిపి ఒకటి, స్టేట్ ప్రోడక్ట్ ఒకటి, ఇంకోటి పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఒక మిస్నామర్. ఇప్పుడు ఏమైపోతుందంటే మన టోటల్ రెవెన్యూ ఎంత ఉంది, టోటల్ కెపాసిటీ ఎర్నింగ్ ఉందనుకోండి, ఒక ఎక్స్ అమౌంట్, దాంట్లో అంబానీ ఉంటారు, అదానీ ఉంటారు, వాళ్ళది అన్ని పెద్ద ఇండస్ట్రీస్ కలిపితే 90% వాళ్ళదే ఉంటుంది, మిగతా 10% మిగతా పాపులేషన్ ఉంటుంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంటారు, పీపీపీ. ఒక దేశంలో మనకిక్కడ 1 కిలో బియ్యం కొనాలంటే మనకి ఎంత రేటు, అదే బియ్యం 1 కిలో యూఎస్లో కొనాలంటే ఎంత రేటు. ఐమ్ జస్ట్ గివింగ్ వన్ ఎగ్జాంపుల్. 1 కిలో ఆయిల్ ఇండియాలో కొనాలంటే దాని రేట్ ఎంత ఉంటుంది, యూఎస్లో ఎంత ఉంటుంది. యూఎస్ విల్ బి హయ్యర్ న్యాచురల్లీ, వాళ్ళ ప్రొడక్షన్ కాస్ట్ అయ్యి, వాళ్ళ శాలరీస్ అయ్యి, దానికోసం జీతాలు హయ్యర్ ఉంటాయి. మన దగ్గర జీతాలు తక్కువ ఉంటుంది, ఎందుకంటే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అంతే ఉంటుంది మన దగ్గర, కొనడానికి కెపాసిటీ ఉంటుంది. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ కవిత గారు ఒక 50,000 రూపాయలు జీతం అనుకోండి, ఐమ్ జస్ట్ టేకింగ్ ఎ వెరీ ఆఫ్ హ్యాండ్ ఎగ్జాంపుల్. 50,000 జీతంలో డీసెంట్ లివింగ్ ఉంటుంది. ఫర్ ఎ గై హూజ్ ఎర్నింగ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 21 to 30, 50,000లో బతకరు. ఇంకా ఎక్కువనే ఉంటుంది, చాలామందికి 1,00,000 దాకా ఉంటుంది. అదే జీతం మీకు యూఎస్లో అయితే మీరు బతకలేరు, ఈవెన్ యూకేలో కూడా, బికాజ్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈజ్ వెరీ హై, ప్రోడక్ట్ కాస్ట్ హై, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా హై, అన్నిటికీ ఎక్కువ ఉంటుంది. సో మీరు యూ కెనాట్ లీవ్. సో దానికోసం ఏం చేస్తున్నారు, దుబాయ్ లాంటి కంట్రీస్ ఏం చేస్తున్నారంటే, మేము ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ ఇస్తున్నాము, మీరు మా వైపు వచ్చేసేయండి, మా దగ్గర వచ్చి పని చేయండి, ఇక్కడ ఇండస్ట్రీ సెటప్ చేయండి. సో దాట్ ఈస్ ద ఇన్సెంటివ్ ఫర్ పీపుల్ టు లొకేట్. ఇప్పుడు యూఎస్ నుంచి చాలామంది, యూరోప్ నుంచి చాలామంది దుబాయ్లో పనిచేస్తున్నారు. అండ్ దోస్ ఆర్ ఫారిన్ కంపెనీస్. వాళ్ళకి ఒకటే అట్రాక్షన్ ఏంటంటే, వాళ్ళ దేశంలో 30-35%, 40% ట్యాక్స్ ఉన్నప్పుడు, మన దగ్గరేమో 15% ట్యాక్స్ ఉన్నప్పుడు, అండ్ హయ్యర్ లెవెల్లో 30% ఉన్నప్పుడు, అక్కడ వెళ్తే ఆ ట్యాక్స్ ఇన్కమ్ సేవ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా మనం అట్ ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అని చెప్తాం మనం. ఇప్పుడు మనం టాప్ లెవెల్ కాదు చూడాల్సింది, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్లో మీరు ఎంతమంది అన్ని పావర్టీ నుంచి పైకి తీసుకొచ్చారని చెప్పి మన దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి, యూఎన్ రిపోర్ట్స్ ఉన్నాయి, చాలా మటు వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ ఉన్నాయి. అట్ ఇండియా ఇస్ డ్రమాటిక్లీ ఇంప్రూవ్డ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అండర్ ద పావర్టీ లైన్. దాంట్లో అన్నిటికంటే పెద్దది ఏంటంటే ఫ్రీ బియ్యం ఇవ్వడం. ఆ ఫ్రీ బియ్యం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, దానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ప్రజలు, ఎస్పెషల్లీ బాటమ్ లెవెల్లో ఉన్న వాళ్ళు మిగతా దానికి వాడుకుంటారు, పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి, మిగతా దానికి. ఇది మెయిన్ అండి కవిత గారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కానీ రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ టైం ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒకసారి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ వెటరన్స్తో మాట్లాడి, ఇండస్ట్రీ బాడీస్తో మాట్లాడితే వాళ్ళకు బ్రీఫింగ్ ఇస్తారు మీకు. దాన్ని బట్టి అక్కడ వెళ్ళి చెప్పండి, మోదీ గారిని తిట్టాలని తిట్టేసుకోండి, నాకు ప్రాబ్లం ఏం లేదు, కానీ దేశంలో తిట్టకండి, అది చాలా ఇంపార్టెంట్. Yes, sir. Thank you so much, sir. Thank you. Thank you.